స్థితిలో ఇప్పుడు మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఆ సాక్ష్యాన్ని ముందు పంచుకుంటుండగా, అయ్యా కాని మాటలు పలకకుండా తండ్రి, మమ్మల్ని మేము కనుపరుచుకోకుండా ప్రభువా, మీ ఆత్మ ద్వారా తండ్రి నాయన, మీ ఏ మాటలు ఇక్కడ మాకు అవసరమై ఉన్నాయో ఆ మాటలు నా తండ్రి మరి మీరే పలికించి కృప చూపమని మీ దయగల హస్తాలకు అయ్యా నన్ను మరుగు చేయండి, మీ ఆత్మ ద్వారా నింపి నాయన సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వినలమై ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అమ్మ నాకు సమయం ఎంత ఇస్తారు? సమయాన్ని బట్టి సాక్ష్యం 20 నిమిషాలు. అందరికీ వందనాలు. మరి బ్రాహ్మణ కుటుంబం అని అమ్మాళ్ళు చెప్తున్నారు కానీ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరమైనా పాపంలో జన్మించాం, పాపంలో జీవించాం. అయితే ఆ మాట ఎందుకు మమ్మల్ని బ్రాహ్మణ కుటుంబంలో దేవుడు పుట్టించాడంటే కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే, కానీ మాలో గొప్పతనం ఏమాత్రము లేదు. అయితే మరి నా సాక్ష్యం చెప్పాలంటే 1 గంట సమయం పడుతుంది, ఎందుకంటే మొదటి నుంచి దేవుడు అలాగ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మాది గుంటూరు జిల్లా. మా నాన్నగారు టీచర్గా పనిచేసేవాళ్ళు. మేము 5గురం మా నాన్నకి అమ్మగారికి పిల్లలము. మొదట మా అమ్మగారు మా నాన్నగారు మేనరికం చేసుకొని వాళ్ళు కొన్ని తగాదాల వల్ల విడిపోవటం వల్ల మరి మా అమ్మ పుట్టింటికి వచ్చేసారంట. వచ్చినప్పుడు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత బాలమ్మ తల్లి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేసిందంట మా అమ్మ. మరి నేను వెళ్తానా వెళ్ళనా అని అంటే, మరి వెళ్తావమ్మా, నీకు సంతానం పుడతారు అని ఆమె ప్రశ్న చెప్పినప్పుడు అలా మా నాన్నగారు వచ్చి మా అమ్మని తీసుకెళ్ళటం అలా జరిగిందంట. ఇంకా అప్పటి నుంచి ఆమె మా ఇంటికి విలవేలిపోయింది. ఆమెకు వివాహం లేకుండా ఇలా ప్రశ్నలు చెప్తూ ఒంగోలులోనే శివాలయం సెంటర్లో అలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఫస్ట్ మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక అక్క పుట్టారు నాకు. బాలా వెంకట సుబ్బలక్ష్మి అని ఆమెకు పేరు పెట్టారు. రెండోసారి మళ్ళీ ఆడపిల్ల బాలా వెంకట పరమేశ్వరి ఆమెకు పేరు పెట్టారు. మూడవసారి మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు నీకు 40 రోజులు నేను తీర్థం వేస్తాను, వచ్చి నా దగ్గర ఉండమన్నప్పుడు అప్పుడు అమ్మ వెళ్ళి ఆమె దగ్గర ఉన్నారంట. 40 రోజులు ఉన్నప్పుడు మగపిల్లాడు పుట్టాడు మా అన్నయ్య బాలా వెంకట సంగమేశ్వరరావు. మనం కూడా అట్లా తీర్థం వేస్తే మగపిల్లాడు పుడతారని అనుకోవచ్చు. ఈ లోక దేవతలకి ఈ లోకం అంతా శక్తి ఉంది, కానీ మనకి పరలోకం ఇవ్వటానికి మరి మన పాపాలు క్షమించడానికి మాత్రమే మన ప్రభువుకి శక్తిమంతుడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చాం కదా. అట్లా అన్న పుట్టారు. తర్వాత 4వ దాన్ని నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె దగ్గరికి మళ్ళీ వెళ్ళిందంట. అమ్మ నాకు తీర్థమైంది, నేను మళ్ళీ మగపిల్లాడు పుడతాడంటే, కాదు నేను చనిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి, నేనే వచ్చి మీ ఇంట్లో పుడతానని చెప్పని ఆమె చెప్పారంట. అలాగూ నేను పుట్టడం జరిగింది. నాకు బాల రత్నకుమార్ అని పేరు పెట్టుకున్నారు. అయితే నాకు 5వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి నేను ప్రశ్నలు చెప్పేదాన్నంట. చెప్పినవి చక్కగా జరిగేవట. నేను పుట్టిన ఒక 6 నెలల కల్లా ఆమె చనిపోయినారు. మరి మీ 4 పిల్లలమైనా కొంచెం ముక్కు మొఖాలు రూపు కలుస్తుంది, కానీ నా స్ట్రెచ్చర్ మాత్రం ఆమె పోలికేనంట. ఒక్క గుర్తు ఏంటంటే, మేము బాపట్ల దగ్గర ఉండేవాళ్ళం, వాళ్ళు ఒంగోలులో ఉండేవాళ్ళు. ఆమె మా నాన్నగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల మీద ముద్దు పెట్టుకున్నారంట. 3వ రోజుకి ఆమె లెటర్ రాసిందంట, రామారావు ఇన్ని గంటలకి ఇంత టైంలో నువ్వు నా మాడి మీద ముద్దు పెట్టుకున్నావని. అలాంటి జన్మలో దేవుడు నాకు జన్మనిచ్చి పిండంగా ఉండగానే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు ఒక ప్రత్యేకంగా పుట్టించాడు. అట్లా ఇంకా ఆమెకి వివాహం లేదు కదా. తర్వాత మళ్ళీ నాకు చెల్లి పుట్టింది, బాలా వెంకట శశికళ అని ఆమెకు పేరు పెట్టారు. ఎంతో గారాబంతో నేను ఆ ఇంట్లో పెరుగుతున్నా, ఒక దేవతలాగా పెరుగుతూ ఉన్నా. చాలా గారాబం. ఇంక నేను ఇంట్లో ఏడిస్తే ఇంట్లో కలిసి రాదు అమ్మవారు కదా అని చాలా గారాబంగా పెంచేవాళ్ళు. అలాగ పూజలు అయినప్పుడు పూజ దగ్గర కూర్చుంటాం, అట్లా ప్రశ్నలు చెప్పటం, చెప్పినవి జరగటం, వాళ్ళందరూ నన్ను పూజించటం, అట్లా భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం కొనసాగుతున్నప్పుడు 16 ఏళ్ళ వయసు వచ్చింది. మరి 10th క్లాస్ అయిపోయింది. ఈమెకి వివాహం చేయాలా వద్దా అని ఆలోచన చేశారు. చేసినప్పుడు ఎక్కడికి కానీ గుడికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా 2 యోనా గ్రంథంలో కనుక చీట్లు వేసినట్టుగా 2 చీట్లు వేసి ఈమెకు వివాహం చేయొచ్చా చేయకూడదా అని చీట్లు వేసినప్పుడు వివాహం చేయమని చీటి వచ్చినప్పుడు, మరి ముందు జన్మలో ఆమెకు వివాహం లేదు కాబట్టి ఈ జన్మలో ఆ కోరిక తీర్చుకోవటానికి ఇలాగ పుట్టిందని వాళ్ళు అలా మార్చుకొని మళ్ళీ నాకు వివాహం చేశారు. ఇంకా ఫస్ట్ మరి ఈయన ప్రెస్లో పనిచేసేవాళ్ళు. ఒల్లూరు మాది అత్తగారు ఊరు. నాకు 4 ఆడపడుచులు, 3 మరుదులు. అయితే ఒక ఆడపడుచు చనిపోయినారు. మంచి స్థితి కలిగిన ఫ్యామిలీ.
అయితే మడి ఆచారం మా ఇంట్లో అయితే ఎలాగంటే ఉదయం లేచింది మొదలుకొని మా 5గురికి 5 పట్టుబట్టలు ఉండేవి. అవి కట్టుకొని తులసమ్మ దగ్గర పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్ప వృక్షాయ నమదాం కామధేనువే అని ఒక పద్యం, మళ్ళీ ఆదిత్య హృదయం పద్యం. అలా అవన్నీ చదివి ప్రదర్శనలు చేసినప్పుడే మా అమ్మ మాకు భోజనం పెట్టేవాళ్ళు, స్కూల్కి పంపించేవాళ్ళు. అంత భక్తి కలిగిన స్థితిలో అయితే అత్తగారింటికి వస్తే అక్కడైతే భక్తి లేదు, కానీ మరి ఆ కుటుంబం ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కదా, అందరినీ ఇంట్లోకి నడిపించేవాళ్ళు, ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఊగుతుండేవాళ్ళు. నాకు చాలా బాధగా ఉండేది. అసలు మనం బ్రాహ్మిన్స్ కదా, ఏంటి అదర్ క్యాస్ట్ వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు, వీళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు అని చాలా నేను ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఆ పరిస్థితుల్లో మరి మా వారు ప్రెస్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రెస్లో పనిచేస్తున్నప్పుడు మరి మాకు అట్లా జీవితం కొనసాగుతుంది. తర్వాత మరి నాకు ఒక కుమారుడు కూడా కలిగాడు. 1988లో మా మ్యారేజ్ అయింది. 89 కుమారుడు వచ్చాడు. ఇంకా కుమారుడు కలిగాడంటే ఇంకా అపుత్రస్య గతి నాస్తి, కుమారుడు లేకపోతే పున్నాగం నరకించి తప్పించేవాళ్ళది. ఇంకా కుమారుడు పుట్టాడు తలకొరివి పెట్టడానికని చాలా సంతోషం, వంశాంకరం పుట్టాడని. ఇంకా ఆ సమయంలోనే మళ్ళీ మా మామయ్య గారు మున్సిపుగా చేస్తూ మరి ఆయన సెలవులో మా సారు 1 నెల 2 నెలలు జాబ్ చేస్తున్నందువల్ల మా సారికి గ్రామ రెవెన్యూ అధికారిగా ఉద్యోగం వచ్చింది. వల్లూరులో గ్రామ రెవెన్యూ అధికారిగా ఉద్యోగం వచ్చింది. కుమారుడు పుట్టాడు, ఉద్యోగం వచ్చింది, ఇంకెంతో సంతోషం, ఇంక దిగులేముంది కదా. కానీ ప్రభు దృష్టిలో అప్పుడు మేము ఉన్నాము. అప్పటి నుంచే నాకు చాలా శోధనలు మొదలైనవి. అప్పుడు 2002 సంవత్సరము. అప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు రాయటము, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీ వంశంలో 4-5 కనుక ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ డిఫరెంట్గా చేసి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వటం అలా చేసేవాళ్ళు. ఆ సంవత్సరంలో వచ్చింది. చాలా డబ్బులు, కావాల్సినంత డబ్బులు అన్నమాట. ఫ్యామిలీని పిలుచుకొని వాళ్ళకి పార్టీషన్ రాస్తే చాలా డబ్బులు వస్తాయి. చాలా డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఇంకా లోకంలో ఉన్న అలవాట్లన్నీ మా సార్ ఇంకా బైబిల్ గ్రంథంలో ఎన్ని అలవాట్లు అయితే ఉన్నాయో అన్ని అలవాట్లకు అలవాటు పడిపోయినారు. అప్పుడు అమ్మ అక్కడ సూపరింటెండెంట్గా టంగుటూరు మండలంలో అమ్మ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇంకా చివరికి రికార్డు కూడా తారుమారు చేసి భయంకరమైన ఇంకా గంజాయి తాగటం, ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము, పొలాలు అమ్మేసుకుంటాము. వెళ్ళిపోయినారంటే ఇంకెన్ని రోజులకు వస్తారో తెలియదు, అసలు ఉన్నారో తెలియదు, లేరా తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇంకైతే నేను పెళ్లి చేసి పంపించారు. నేను మాత్రం ఇంకా పుట్టింటికి వెళ్ళకూడదని ఆ ఇంటినే కనిపెట్టుకొని ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఇంకా వెళ్ళిపోయి ఒకసారి 6 నెలలు అయిపోయింది, మనిషి రాలేదు. ఇంకా వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ చేసి ఉద్యోగం మరి ఇంట్లోంచి రికార్డు పోకుండా ఉద్యోగం కొనసాగిస్తున్న సమయంలో ఇంకా ఉద్యోగం పోతున్నప్పుడు మా అమ్మ తహసీల్దార్ గారితో ఒక మాట చెప్పారు. అమ్మాయి 10th క్లాస్ వరకు చదువుకుందంటయ్యా, ఆ ఇంట్లోంచి రికార్డు వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారు, ఆమెకి ఉద్యోగం ఇప్పిద్దామని చెప్పి అమ్మ చెప్పడం వల్ల నిజంగా భర్త చనిపోతేనే ఉద్యోగం చేసే భర్త చనిపోతేనే భార్యకు ఉద్యోగం వస్తుంది కదా. కానీ దేవుడు కృప గుంటూరు జిల్లాలో ఒక్కళ్ళకి అలా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినట్టుగా గుంటూరు జిల్లాకి వెళ్ళి ఆర్డర్ కాగితం తెప్పించి కలెక్టర్ గారికి అమ్మ వాళ్ళే అర్జీ పెట్టించి నా చేత డాక్టర్ సర్టిఫికేట్ తెప్పించి ఈయన సెలవులో నాకు ఉద్యోగం ఇవ్వటం జరిగిందనమాట. 98 సంవత్సరంలో జరిగింది. అయితే నాకు అసలు చాలా భయం, ఎందుకంటే ఏం తెలియదు, లోకం అంటే తెలియదు. మరి అమ్మాళ్ళ ఇంట్లో చాలా గారాభంగా పెరిగొచ్చాను. అత్తగారింటికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళటం, కనీసం వల్లూరు నుంచి ఒంగోలు రావటం కూడా నాకు తెలిసేది కాదు. అయితే ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు, రైతులను చూస్తే భయము, వర్క్ రాదు భయము, ఆఫీసులో చూస్తే భయము. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈయన వచ్చారు, ఈయన ఇంటికి వచ్చింది మొదలుకొని ఇంకా అనుమానంతో కొట్టడం, భయంకరమైన నా పరిస్థితి భయంకరమైపోయిందనమాట. ఇంకా ఒకసారి ఊర్లో కొడుతూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, నా సంగతి అందరికీ తెలుసు కదా, ఈయన తప్పు బట్టి అరిచినా కానీ మరి నన్ను వీళ్ళెవరు తప్పు అనుకోరు అని అలా మొండిగా వెళ్తూ ఉండేదాన్ని. అయితే చాలా లంచం తీసుకునేదాన్ని, ఎందుకంటే ఈయన ఎట్లాగో బ్రతకరు, మమ్మల్ని బ్రతికించరు, ఎట్లాగో చనిపోతారు ఆయన, నేను డబ్బు సంపాదించుకొని నా బిడ్డని నేను పోషించుకోవాలి అని చెప్పని ఎక్కువగా డబ్బు లంచాలు తీసుకుంటూ ఉండేదాన్ని. మరణం తప్పించుట యెహోవా వశము కదా. ఒకసారి ఇంక నేను ఆఫీస్కి వెళ్ళాను, ఈయన కూడా ఆఫీస్కి వచ్చి భయంకరంగా తిట్టారు నన్ను, చాలా బూతులు, చాలా భయంకరమైన మాటలు మాట్లాడినప్పుడు సరే ఊర్లో అయితే అలవాటైపోయింది. ఇంకా నేను ఎట్లా తలెత్తుకొని ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళకూడదు, నేను చనిపోవాలి, ఇంకా నా మొహం ఎవరికి చూపించకూడదు, ఇంత అవమానం జరిగింది నాకు అని చెప్పని ఇంటికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళేసి చీర వేసుకొని ఇలా మెడకేసేసుకున్నాను.
అయితే ఆ ముందు ఒక వారం రోజుల క్రితము ఒక వైశ్యాస్ ఆయన వచ్చి ఒక బ్యాగులో తిరుపతి లడ్డు, ఒక 25,000 డబ్బులు నాకు ఇచ్చి, నాకు పాస్ పుస్తకాలు చేయించి పెట్టమ్మా, నేను బంగారపు కొట్టు మాది, మేము తిరగలేను అని చెప్పినప్పుడు ఆయన, అమ్మో నేనుగా అప్పుడు మా మరిదొచ్చి బాత్రూమ్ తలుపు తట్టి, వదిన మొన్న తిరుపతి లడ్డు ఇచ్చిపోయినాడు కదా ఆయన వచ్చాడు అని చెప్పాడు. అమ్మో నేను కనుక ఇప్పుడు చచ్చిపోతే నేను 25,000 లంచం తీసుకున్నట్టుగా ఆఫీసులో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి అది తీసేసుకొని వచ్చేసానమాట. అది మరణం తప్పించట యెహోవా వశము. దేవుని రక్షణలో మా కుటుంబం ఉంది కాబట్టి మరణించకుండా దేవుడు నరకాగ్నికి అప్పగించకుండా నన్ను కాపాడాడు. అట్లా అలాంటి స్థితిలో అది ఇంకా ఆఫీస్లో తెలిసింది, నేను ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న విషయం ఆఫీస్లో తెలిసి అమ్మ మధ్యలో ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ నువ్వు ఆఫీస్కి రావద్దు, నేను మెయింటైన్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయినా కానీ నేను చనిపోవాలి, ఇదే నేను నా మొహం ఆఫీస్లో చూపించకూడదు, ఇంక నేను బ్రతకూడదు, మరణదూత నన్ను వెంటాడుతూ ఉందన్నమాట. అప్పుడు ఒంగోలు మా బాబుకు బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించి రిక్షాకి అడ్రస్ చెప్పి నెల్లూరు బస్ స్టాండ్కి తీసుకెళ్ళని చెప్తే క్లౌపేటలో అమ్మాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి రిక్షా ఆపాడు. ఏంటి ఇక్కడ ఆపామంటే నువ్వు చెప్పిన అడ్రస్ ఇదేనమ్మా అంటూ ఉన్నాడు. అంటున్నప్పుడు సరే లాస్ట్ సారి కదా నేను ఇంటికి వెళ్ళి చనిపోతాను, మరి నా బిడ్డ ఉన్నాడు కదా అమ్మ చేత ప్రార్థన చేయించుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఆఫీస్లో ఎంతో గంభీరంగా ఉండే అమ్మ తెల్లటి శారీ కట్టుకొని తలస్నానం చేసి సోఫాలో కూర్చొని క్యాసెట్ పెట్టుకొని పాటలు వింటూ ఉన్నారు. అయితే అంతవరకు నాకు క్రైస్తవ కుటుంబాలు ఇళ్లలోకి వెళ్ళి నేను ఎప్పుడు చూడలేదు. అమ్మళ్ళ ఇల్లు తెలుసు కానీ బాబు మ్యారేజ్ అప్పుడు కింద నుంచే మరి మేము కారుల్లో చర్చి దగ్గరికి వెళ్ళిపోయినాము. అందుకని అమ్మళ్ళ ఇల్లు లోపల కూడా ఎలాగుంటుందో తెలియదు. అసలు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నాకు ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక దేవదూతను చూసిన అంత ఫీలింగు. ఇంకా వెళ్ళిపోయి ఒళ్ళో పడుకొని పెద్దగా ఏడ్చేసాను అనమాట. ఏడ్చినప్పుడు ఇంకా అమ్మ ఏడవనిచ్చి ఏడ్చిన తర్వాత, అమ్మ నువ్వు చనిపోదామని అనుకుంటున్నావు కదా, చనిపోతే ఎక్కడికి పోతావు అని అడిగారనమాట. అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు, చనిపోయిన తర్వాత ఒక లైఫ్ ఉంటుంది అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఒల్లూరమ్మ గుడి ఉంది, ఈయన మార్పు కోసము దసరా నవరాత్రులు అనంత నవరాత్రులు వెళ్ళి 108 ప్రదర్శనలు తడి బట్టలతోటి తలస్నానం చేసి 108 ప్రదర్శనలు చేసి వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకొని వచ్చేదాన్ని. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ అంజయ్ మారేది లేదు, మా బండలు ఎందుకు అరగొడతావు, నువ్వు తిరగమాకమ్మని ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. అయితే ఈ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆదరించారంటే, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు, ఒక మాట అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు. అప్పుడు చెప్పారన్నమాట, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావమ్మా, అందుకని యేసయ్య నమ్ముకోమని చెప్పని నాకు ఒక శ్లోకం వినిపించి అమ్మ చెప్పినప్పుడు నిజమే కదా, నేను పాపంలో పుట్టాను, పాపం లేదు అంటానికి లేదు కదా, చిన్ననాటి నుంచి పాపము, పెద్ద అయిన తర్వాత పాపము, రకరకాల వయసులో రకరకాల పాపం చేస్తూ ఉన్న నేను ఖచ్చితంగా చనిపోతే నరకానికి అప్పగించబడతాను. అప్పటి వరకు 2 సంవత్సరాలు నేను అమ్మ దగ్గర జాబ్ చేశాను కానీ మరి ఎప్పుడు బైబిల్ తెరవకుండా దగ్గర కూర్చునేదాన్ని. అప్పుడప్పుడు నాకు వాక్యం చెప్తుండేవాళ్ళు, బలపరుస్తుండేవాళ్ళు. అయితే నేను ఆ రోజు ఒక మాట చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదురని వాక్యం చెప్తుందమ్మా. నువ్వు గనక రక్షణ పొందితే నీ భర్త కూడా మారతాడు, ఎంతకంటే తాగబోతాడు, ఇంతకంటే దొంగలు మారిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి, నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు, నీ భర్త మారతాడు అన్నప్పుడు ఇంకా నాకు బైబిల్ ఏం తెలియదు కానీ ఆ ఒక్కటే, అమ్మ నా భర్త చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, చనిపోతే గనక మరి నరకానికి వెళ్తాడు, కాబట్టి నేను కనుక నమ్ముకుంటే నా భర్త కూడా నమ్ముకొని చనిపోయి పరలోక రాజ్యంలో ఉంటాడు, నేను ఉద్యోగం చేసుకొని పిల్లాన్ని పెంచుకొని పెద్ద అయిన తర్వాత చనిపోయి నేను పరలోక రాజ్యంలో, నాకు తెలిసిన జ్ఞానం అంతవరకే. అలా అనుకొని దేవుని యందు నేను విశ్వాసం ఉంచడం జరిగింది. ఏ రోజైతే నేను ఆ రోజు నేను నమ్ముకుంటాను దేవుణ్ణి అని చెప్పిన తర్వాత మరి నేను ఇంకా దేవుని బిడ్డని అయిపోయినాను అని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. తర్వాత 1 year అమ్మ దగ్గర నేను చేశాను, కానీ రహస్య క్రైస్తవురాల్లాగా ఏం పని ఉన్నా లేకపోయినా అమ్మ బెంచి దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. అమ్మ నాకు మంచి మంచి మాటలు వాక్యాలు తీసి చెప్తూ ఉండేవాళ్ళు. గదిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని ఇంకా ఇద్దరం కలిసి రోడ్లోకి నడుచుకొచ్చి జీబులో వస్తుంటే, అమ్మో ఇంటికి వెళ్తే కొడతాడంటే, లేదు నేను ప్రార్థన చేస్తూ వెళ్తాను, నువ్వు వెళ్ళు అబ్బాయి ఏవండు అని చెప్పి ధైర్యం చెప్తుండేవాళ్ళు. అలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళిన రోజు అన్నం వండేసి అబ్బాయికి దోమతరేసి పడుకోబెట్టి చాలా ప్రేమగా ఉండేవాడు. అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్న సమయంలో ఇంకా 2 సంవత్సరాలు నన్ను దేవుడు బాగా బలపరిచాడు, అమ్మ వాక్యం ద్వారా, అమ్మ సహవాసం ద్వారా. తర్వాత ఇంకా నువ్వు ఉద్యోగం చేయటానికి లేదమ్మా, 2 years అయిపోయింది, నీకు పర్మనెంట్ చేయాల్సి వస్తుంది, నీ భర్తే రావాలని చెప్పి జాయిన్ అవ్వాలని చెప్పి అన్నారు.
అయితే ఇంక మధ్యలో ఇంకొక మాట ఏందంటే, మా వారికి చిన్నప్పుడు జాతకం రాయించినప్పుడు 40వ సంవత్సరంలో ఆయన క్షయరోగంతో మరణిస్తాడని జాతకంలో ఉంది. ఖచ్చితంగా ఆయనకి అప్పుడు 40వ సంవత్సరం. నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆయనకి 40వ సంవత్సరము. ఆ పరిస్థితిలో ఎక్కడున్నారంటే, ఇంకా ఇంట్లో ఇంక నేను దాన్ని బతకనీయను, దాన్ని చంపేస్తాను, ఇంక నేను దాన్ని చూస్తూ బ్రతకలేను అని చెప్పని డబ్బులు తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయినారంట. అక్కడ 2 మంత్స్ రైల్వే స్టేషన్లో బిచ్చగాడిలాగా ఇంకా అలా ఉండిపోయి అడుక్కొని తింటూ, అలాంటి పరిస్థితిలో ఇంక ఇంటికి రావటానికి కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు ఎవరు బైబిల్ పట్టుకున్న, అమ్మ నా భర్త కోసం ప్రార్థన చేయండి అమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాడో తెలియదు అని అట్లా చెప్తూ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు కూడా మా కోసం 40 దినాలు బిడ్డలందరూ ఉపవాసం ఉండి మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. ఆ పరిస్థితుల్లో వల్లూరులో రైల్వే జాబ్ చేస్తున్న వాళ్ళు ఈయన ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉండటము చూసి ఇంకా వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్ ఎక్కిచ్చి ఈయన్ని వల్లూరులో దింపడని కాగితం రాసిస్తే టీసీకి వల్లూరులో దింపారు. వల్లూరు నుంచి చిన్నగా నడుచుకుంటూ మరి మధ్యలో వచ్చి పడిపోయినారంట. అప్పుడు ఒక అతను జీబులో చూసారే, అంజయ్య అన్ని ఇక్కడ పడుకున్నాడని చెప్పని అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చారు. కేవలం ప్రార్థన ద్వారా మరణాన్ని, నా భర్తకు మరణం తప్పించాడంటే దేవుడు కేవలం అందరూ చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆ మరణాన్ని తప్పించి ఇంటికి తీసుకొచ్చారు. భయంకరమైన పరిస్థితి, నడుముల దగ్గర నుంచి కింద వరకు ఇంతింత కురుపులు, భయంకరమైన పరిస్థితి, నడవలేడు, కూర్చోలేడు, అలాంటి స్థితిలో ఇంటికి వచ్చాడు. అయితే మొదటైతే నేను చాలా గర్వంగా నేను సంపాదించి నీకు పెడుతున్నాను అని చాలా గర్వంగా ద్వేషిస్తూ అలా ఉండేదాన్ని. కానీ దేవుడు ప్రేమ నాకు తెలిసిన తర్వాత ఎంతో ప్రేమించడం, అమ్మ నీ భర్త నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నీ ప్రేమ ద్వారానే ఆయన మార్చుకోవాలని ఎప్పుడు అమ్మ నాకు వాక్యం చెప్పడాన్ని బట్టి అధికంగా ఆయన్ని ప్రేమించటము, ఆ గాయాలకు కురుపులు మందు రాయటము, తల స్నానం చేయించడం అన్నీ అలా చేసేటప్పటికి ఆయన మనసు ఎంతో కుదుటపడిపోయింది. ఇంకా ఈయన జాబ్లో చేరాల్సి వచ్చింది, ఈయన జాయిన్ అయినారు. ఇంకా ఈయన అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చేసిన పనులు ఏమి ఎవరికి చెప్పొద్దు, అబ్బాయిని జాగ్రత్త, మన కుటుంబాన్ని మనం కాపాడాలని స్టాఫ్కి అందరికీ చెప్పినప్పుడు ఈయన ఆఫీస్ అంతా చాలా ప్రేమగా చూసుకున్నారు. అట్లా ఈయన మళ్ళీ అమ్మకు వాక్యం చెప్పటము, అట్లా ఈయనలో చాలా మార్పు వచ్చింది. అయితే మార్పు వచ్చింది కానీ ఆ త్రాగటము అవి కొనసాగుతూ ఉన్నాయి. నేనైతే రక్షణ పొందాను, యేసుప్రభువుని నమ్ముకున్నానని నేను అనుకుంటున్నాను. కానీ ఒకరోజు 19వ సంవత్సరము మే నెలలో అద్దంకిలో మీటింగ్లు ఉన్నాయమ్మ, వెళ్దాం రమ్మని అమ్మ పిలిచారు. అమ్మ దగ్గరికి వచ్చాను. అయితే అప్పటి వరకు నాకు తీర్మానం చేసుకోవాలని, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని నాకు విషయం తెలియదు. అయితే అమ్మ అప్పుడు ఆ రోజు చెప్పారు, అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలంటే, నేను నమ్ముకున్నాను కదమ్మా అంటున్నా, కాదమ్మా దేవుణ్ణి నీ సొంత కుమారుడిని, సొంత బిడ్డగా నువ్వు తండ్రిగా అంగీకరించాలన్నప్పుడు అప్పుడు అమ్మ నాకు తీర్మానం చేయించారు. అయితే ఆ తీర్మానము ఒక అరగంట గంట ఎంత సమయం గడిచిందో నాకైతే తెలియదు. కానీ చిన్ననాటి నుంచి నేను చేసిన ప్రతి పాపాన్ని దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు. దుఃఖంతో కన్నీటితో ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో తేలిక, ఎంతో ప్రశాంతత. అలా దేవుడు ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాము, వాక్యం చెప్తున్నాము, తీర్మానం చేసుకోండి అని 2 మాటలు తీర్మానం చేయించొస్తున్నాం. వాళ్ళు స్థిరంగా ఉంటున్నారో తెలియదు. కానీ అమ్మ చేయించే తీర్మానం ఎలాగుంటుందంటే పునాది వేసిన తర్వాత దాని మీద ఇల్లు కట్టినట్టుగా నాకు అంత పునాది అమ్మ వేసి అప్పుడు నాకు తీర్మానం చేయించడం వల్ల దేవుడు నన్ను బలంగా ఉంచడం జరిగింది. అట్లా 2001 వరకు రహస్యంగా అట్లా ప్రార్థనలో కొనసాగుతున్నాను. మరి ఒకసారి అమ్మ ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చారంట. వచ్చినప్పుడు మీరు వల్లూరు వెళ్ళండి అమ్మకి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళలేను ప్రభువా, కాదు నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు అంజయ్ ఖాళీగా ఉన్నాడు, మీరు వెళ్ళి అబ్బాయికి తీర్మానం చేయించాలి, దేవుడు అమ్మని ఒత్తిడి చేయటాన్ని బట్టి జాయిన్ తీసుకుని అమ్మ వల్లూరు వచ్చారట. ఆ సమయంలో నేను లేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈయన కూర్చొని ఉండటం, మరి అమ్మ ఈయనకి తీర్మానం చేయించడం అలా జరిగింది. 2001వ సంవత్సరంలో ఇంకా వీళ్ళని మందిరానికి అప్పగించాలి, ఇట్లా వదిలేయకూడదు కదా అని చెప్పని జమ్ములపాలెం మోషే అన్నకి పిలిపించి వాళ్ళకి మమ్మల్ని అప్పగించారు. వాళ్ళు గురువారం వచ్చేవాళ్ళు, మన ఇంట్లో ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఇంకా ఒక్క ఉపవాస ప్రార్థన జరుగుతుందమ్మా నెలాఖరు రోజు ఉపవాస ప్రార్థనకి రండి అంటే ఈయన అడిగినప్పుడు ఈయన పంపించినప్పుడు చాలా ఆనందం. ఎందుకంటే గుడిలో నేను చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. అయితే మందిరంలో 8-9 గంటల నుంచి ప్రార్థన స్టార్ట్ అయ్యి 4:30 వరకు ప్రార్థన అవుతుంది. అక్కడ చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా కుటుంబం కోసం దుఃఖంతో కన్నీటితో చాలా ఆశ్చర్యం వేసింది. ఉపవాస ప్రార్థన అంటే ఇలా ఉంటుందా అని ఆ రోజు నేను చూడగలిగాను.
అట్లా అందరు నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఇంటికొచ్చి అండి అందరు మన కోసం చాలా ప్రార్థన చేశారు, మిమ్మల్ని ఒక్కసారి చూడాలంటున్నారు, ఒకసారి మీరు మందిరానికి రండి అని. తర్వాత ఆదివారము నేను ఆయన కలిసి మందిరానికి వెళ్ళటం జరిగింది. అక్క వాళ్ళు చాలా ప్రేమించారు మమ్మల్ని. ప్రేమించినప్పుడు మళ్ళీ 2వ వారం వెళ్ళాం. 3వ వారం కూడా వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఎవరు తీసుకుంటారన్న సంఘంలో ప్రకటన చేసినప్పుడు మా సారు నా పేరు ఆయన పేరు ఇచ్చేశాడు. 3 వారాలు మేము చర్చికి వెళ్ళింది. ఇచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అన్ని నగలన్నీ పెట్టుకునేదాన్ని, బొట్టు పెట్టుకొని సంఘానికి వెళ్ళేదాన్ని. అండి మీరు ఇదేంటి ఇట్లా పేరు ఇచ్చేశారు, మనం బంధువుల దగ్గరికి ఎలా వెళ్తాము, మరి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళమ్మా, అక్కడేదో వాళ్ళ నీళ్ళల్లో ముంచుతారంటే అది మాత్రం తీసుకోవాక, తీసుకొని వాళ్ళ మతంలోకి చేర్చేసుకుంటారు, నువ్వు కనుక తీసుకుంటే నేను చచ్చిపోతాను అన్నారు మా అమ్మ. నన్ను ఒకసారి హెచ్చరించారు, ఆమెకు తెలుసు కావాలి ముందరే మేము బాప్తిసం తీసుకుంటామని. అలా అంటే కాదు, ఒకే మాట అన్నారు ఈయన, ఎందుకంటే చనిపోతున్న నన్ను దేవుడు బ్రతికించాడు కుమారి, ఇంకా మనం బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుదాము, చనిపోతే దేవుడి కోసం చనిపోదాం అన్నప్పుడు నేను ఇంకా మర్నాడు ఆదివారం మాకు బాప్తిస్తాలు, ఇంకప్పుడు స్టిక్కర్ బొట్టు తీసేసా. బొట్టు తీస్తారు ఇంట్లో ఎలాగుంటుంది, రిజల్ట్ ఎలాగుంటుంది అని చెప్పని వస్తే అందరూ ఏంటి బొట్టు తీస్తుంటే బాప్తిసం తీసేసుకున్నామని చెప్పాం. ఇంకా వారం అంతా ఎవరు ఏం మాట్లాడలేదు. మరుసటి ఆదివారం మేము బాప్తిసం తీసుకుంటాం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మకి ప్రతి సంవత్సరం ఒక చీర ఇచ్చే అలవాటు ఉంది. తీసుకొని పోతే అమ్మ ఒక మాట అన్నారు, మేము హిందూ కుటుంబం అమ్మ, ఒకప్పుడు ఆ ఇంట్లో దేవతను కదా నేను, ఇంకా హిందూ కుటుంబం, నువ్వు బొట్టు పెట్టుకొని నాకు బొట్టు పెట్టి చీర ఇస్తే తీసుకుంటామన్నారు. అన్నప్పుడు నేనేమన్నా అంటే, అమ్మ నా పాపాలు క్షమించి నా కోసం రక్తం కార్చిన యేసయ్య మరుగా ఉండలేదు, నేను ఇనప గదుల్లో ఉన్నప్పటికీ ఆయన నన్ను చూస్తారు, ఇక్కడ నన్ను ఎవరు చూడరు, నేను బొట్టు పెట్టుకొని నీ ప్రేమ కోసం నేను బొట్టు పెట్టి కనుక ఇస్తే నన్ను ఇక్కడ ఎవరు చూడరు, ఎవరైనా చూస్తారా, ఎవరు చూడరు, సంఘం లేదు, అమ్మ లేదు, పాస్టర్ గారు లేరు, విశ్వాసం నా పక్కన లేరు, కానీ నన్ను ఎవరు చూస్తున్నారు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, అందుకని నీ ప్రేమ కంటే నాకు దేవుడి ప్రేమ ఎక్కువ అని చెప్పనేసి ఆ చీర తీసుకొని గంభీరంగా అమ్మతో అయితే మాట్లాడాను. కానీ ఒక దేవతలాగా పెరిగింది నేను. అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు, బయటే కూర్చోవాలి, ఏమైనా కడిగి బోర్లు ఇస్తే నీళ్ళు చల్లి లోపల పెట్టుకునేవాళ్ళు. ఒకప్పుడు దేవతగా ఉన్న నేను ఎలాగైపోయినా అంటే ఇంట్లో కూడా వెళ్ళటానికి లేని స్థితి వచ్చింది. ఇంకా ఆ చీర తీసుకొని అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఇంకా బస్సుకి ఒంగోలు వచ్చేసా. ఒంగోలు వచ్చి మళ్ళీ ఏడుస్తుంటే ఏమైందమ్మా అంటే, ఇట్లా అమ్మకి చీర తీసుకెళ్ళానమ్మా, ఈ మాట అనేది నేను ఈ మాట అని వచ్చానంటే ఇంకా ఆ శారీ తీసుకెళ్ళి అమ్మ కట్టుకొని, నువ్వు నాకు పెద్ద కుమార్తెవమ్మా, ఈ ఇంటికి నువ్వు పెద్ద కుమార్తె, నువ్వు దిగులు పడద్దు అని చెప్పిన ఆ రోజు నుంచి అమ్మ నన్ను ఆ ఇంటికి పెద్ద కుమార్తెగా చేసుకొని, మరి ఇప్పటికి మేము 25 సంవత్సరాలు దాటింది మేము ప్రభువుని నమ్ముకొని. మా సారికి మంచి ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 63 సంవత్సరాలు విఆర్ఓ చేసి రిటైర్ అయిపోయినారు. ఈ మధ్యలో ఎన్నో కార్యాలు మా కుటుంబంలో దేవుడు చేస్తూ వచ్చాడు. ఒక కార్యం చెప్తాను. మేమిద్దరం బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకునేటప్పుడు మా ఆడపడుచు అంగన్వాడీ సూపర్వైజర్గా చేస్తారు, ఆమె అన్నపూర్ణాదేవి, వదిన మేము బాప్తిసం తీసుకుంటున్నాము, నువ్వు చూస్తానికి రమ్మని ఆమెను పిలిచి, ఆమె పాటల కోసం వచ్చేది మనం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు. ఆమె బాప్తిసం తీసుకుంటానికి వచ్చినప్పుడు ఆమె లారీ జీప్ ఎక్కబోతూ ఉంటే జీపు కదిలిచ్చాడు. ఆమె చెప్పు ఒక చెప్పు కింద ఒక కాలు అలా పడబోయింది. వెనకాల పెద్ద లారీ వచ్చింది. అప్పుడు అమ్మో వీళ్ళు బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యం వెళ్ళడానికి వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, ఈ లారీ కింద నేను చనిపోయినట్టయితే నేను నరకానికి వెళ్ళిపోతాను అంటే ఆ రోజు ఆమె తీర్మానం చేసుకున్నారు. మా ఆడబడుచు చక్కటి గాయకురాలు అయితే ఇప్పుడు ఆమెకు బాగలేక రాలేదు, లేతే అసలు ఎగిరి గంతులేస్తూ వచ్చేసేది. కమ్మ మీ సంఘంలో పాట కూడా వినిపించేది. అమ్మకు తెలుసు, మా అమ్మకు తెలుసు, మా ఆడబడుచు. అట్లా మా వదిన కూడా రక్షించబడ్డారు. మరి మా ఇంట్లో పెద్ద పుట్టు ఉండేది. మొదటి నుంచి ఆ పుట్టకు మేము పూజలు చేస్తూ ఉండేవాళ్ళము. ఒక నాగుల చవితి వచ్చింది, మేము బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఊర్లో జనమంతా వచ్చి ఆ పుట్ట దగ్గర పూజ చేస్తున్నారు. ఇంత ఎత్తునున్నది పూజలు చేసి ఇంత ఎత్తు చేసేసారు, దాంట్లో పూలు అంతా వేసి ఎంత అలంకారం చేసి. ఇంకా మేము ఆ రోజు రాత్రి ఉపవాసం ఉన్నాం, నేను మా ఆడబడుచు నా భర్త ఉపవాసం ఉండి, ప్రభువా మీ జీవం కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామయ్యా, మరి మా అందరు అన్యులు వచ్చి నా ఇంట్లో ఆ పూజ చేస్తున్నారు ప్రభువా, దాన్ని ఉంచకుండా చేయండి అని చెప్పని రాత్రి 8 గంటలకు ప్రార్థన మొదలు పెట్టుకొని 8 గంటల వరకు చేసాము. ఇంక అక్కడే గదిలో పడుకొని నిద్రపోయినాం. ఇటు గది అక్కడ గోడ పక్కనే పుట్టు ఉంటుంది. ఉదయం 6 గంటలు లేచేటికి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి ఆ బజార్ మా సందులో నుంచి. మా మరిది వచ్చి మీరు బయటికి వెళ్ళవాకండి మిమ్మల్ని కొడతారంటున్నారు. ఎందుకు కొడతారని చూస్తే అసలు పుట్టసు నేలమట్టం అయిపోయింది. ఒక పసుపు కానీ కుంకం కానీ ఏమీ లేవు, మొత్తం గుణపంతో తవ్వేసినట్టుగా అయిపోయింది. ఏందని మనం సాక్ష్యాలు కావాలి కదా, మనం క్రైస్తవులం కదా, మనకు సాక్ష్యం కావాలి. ఎందుకు అలా జరిగిందని చూస్తే పంది వచ్చి అక్కడ చలిపిండి అంతా వేస్తారు కదా, గుడ్లు పాలు అన్నీ వేస్తే పందులు వచ్చి దాన్ని కుళ్ళగిచ్చేసినాయి.
ప్రార్థనకి ఎలాంటి పవర్ ఉంటుందంటే దేవుడు చూడండి అలాంటి పవర్ ఇచ్చాడు. ఇంకా మా వాళ్ళందరికీ చూపించా, పాలు పోయటానికి, మళ్ళీ చద్ది పాలు పోయటానికి వచ్చారు. మీరు పూజ చేసే దానికి దేవుడు హేయమైన పందికి ఆర్డర్ ఇచ్చాడు, దాన్ని తవ్వేయమని, ఇంకెందుకు పూజలు చేస్తారని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోవటం జరిగింది. మా కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యము. అయితే మా మరుదులు, ఇంకా మీరు ఇక్కడ ఉంటే ఏమేం కార్యాలు చేస్తారో, పాస్టర్ గారు ఇంటికి రావటం లేదు, ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం, ప్రార్థన చేయటానికి లేదని చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు మేము జమ్ములపాలెం ఫ్యామిలీ వెళ్ళిపోయినాము. ఈయన వెన్నూరులో సేవ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు, వెన్నూరుకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మళ్ళీ మోషన్నాళ్ళు అక్కడికి వచ్చి వారం వారం ప్రార్థన చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది సంఘం ఏర్పడింది. ఒక 5-6 కుటుంబాలు కమ్మవాళ్ళలోంచి, వైశ్యాసులోంచి, మరి మంగళి వాళ్ళలోంచి, కొన్ని కుటుంబాలు కుమ్మరి వాళ్ళలోంచి మన ఇంటికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళు అక్కడ సంఘం ఏర్పడింది. మోషన్నే ఒక సేవకుడిని అక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఆ సేవకుడు 3 సంఘాలు కట్టారు. యోహానన్న, సలోమి, మీకు తెలిసే ఉంటారు, మరి సంఘానికి మరి వచ్చారో రాలేదో తెలియదు. అట్లా వాళ్ళు 3 సంఘాలు కట్టారు. అక్కడి నుంచి మళ్ళీ మేము కనిగిరి చెర్లోపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాము. అయితే 2008వ సంవత్సరము నేనైతే ఇంకా ప్రశాంతంగా ఉన్నా, నాకు ఈయన బాగా అయిపోయినారు, మంచిగా ఉన్నారని చెప్పని. 2008వ సంవత్సరం మళ్ళీ మాకు ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఎత్తికి ఫోన్ చేశారు, నువ్వు మీ ఆయన సర్వీస్లో చేసిన సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే నీకు ఉద్యోగం ఇస్తామని. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నేను చదువుకుంది 10th క్లాసే. కానీ ఇప్పుడు నాతో జాబ్ చేసే వాళ్ళందరూ ఎంటెక్లు, బీటెక్లు, డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు నాతో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. 2008వ సంవత్సరం వైఎస్ గారి ప్రభుత్వంలో మళ్ళీ నాకు పిలిచి ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక ఎగ్జామ్ లేదు, ఒక లంచం లేకుండా దేవుడు మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్న మేము, మా గొప్పతనం కాదు కానీ దేవుణ్ణి కలిగి ఉన్న మేము దేవుడు ఎలాగ హెచ్చించగలడు అని ఆయన మమ్మల్ని రుజువు చేసుకున్నాడు. అట్లా అంతేకాకుండా ఇప్పుడు మమ్మల్ని ఆ ఇంట్లోంచి పంపించేశారు. దేవుని కృపలో మా సార్ రిటైర్ అవ్వటము, ఎంతో ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆ డబ్బులు రావటము, ఇప్పుడు మా మరిది వాళ్ళే ఆ 2 పోర్షన్లు మాకు అమ్మేసి వాళ్ళే వెళ్ళిపోయినారు. ఆ స్థలం అంతా మా సొంతం చేశాడు దేవుడు. అక్కడ ఇంకా నాకు 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఆశీర్వదించాడు దేవుడు. నాకు ఒక కుమారుడు వివాహమైంది. అయితే కుమారుడు తప్పిపోయి అన్యులు వివాహం చేసుకుని ఉన్నాడు. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అలాంటి పరిస్థితి మాది. అక్కడ ఇంకా 7 సంవత్సరాలు మరి సేవకు పిలిస్తే దేవుడు రిజైన్ చేసి సేవకు సమర్పించుకుంటాము. దేవుడు పిలుపు కావాలి. ఒల్లూరులో మందిరం కట్టి దేవుని సేవ చేయాలి. మా కుటుంబం కోసం, మా కుమారుడి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సమయం దాటిపోయింది. అందరికీ వందనాలు.